అమ్మ కొంతమందికి మొహమాటం ఎక్కువ ఉంటుంది. ఒక సామెత కూడా ఉంటుంది. చెప్పద్దులేండి, అదే కెమెరా పరంగా మనం చెప్పకూడదు. మొహమాటం పోతే డాష్ డాష్ అంతే. అంటే మొహమాటం అనేది ఎంత అసలు వాళ్ళకి ఏమని అంటే పాపం వాళ్ళు ఏంటంటే ప్రతిదానికి మొహమాటం పడి ఏది ఇష్టం లేకపోయినా తినాల్సి వస్తుంది, ఇష్టం లేకపోయినా తాగాల్సి వస్తుంది, ఇష్టం లేకపోయినా పని చేయాల్సి వస్తుంది. నో అనేది చెప్పడం వాళ్ళకి రాదు. నిజంగా అది మంచిదే కాదేమో అని ఎప్పుడో కొంచెమే మంచి ఉంటది దాంట్లో, దాని వల్ల ఎఫెక్ట్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. చాలా అది మంచిది కాదండి అసలు. 99.9% మంచిది కాదు. 1% ఎక్కడైనా మంచిది మనం చెప్పలేము. అది మన లక్ ఫేవర్ చేస్తే అంతే తప్ప ఇది మొహమాటం అనేది ఎప్పుడు అది మంచిది కాదండి. మొహమాటం పడినందువల్ల మొహమాటి పడినోళ్ళు చాలా లాస్ అయిపోయి చాలా వాళ్ళు చాలా పోగొట్టుకున్న ఇది ఉంటుంది. సో కాబట్టి నిర్మొహమాటంగా నాకు వీలు కాదు అంతే. ఇప్పుడు సపోజ్ మీరు నాకు చెప్పారండి, మేడం రేపు కూడా షూట్ చేద్దామా, ఐ డోంట్ వాంట్ టు హర్ట్ యూ. సో ఏం చెప్తానంటే సరే అంట, కానీ నేను హర్ట్ అయ్యాను ఇక్కడ కదా, నాకు రేపు పని ఉంటుంది, అయినా నేను మొహమాట పడిపోయాను. ఎందుకని? మిమ్మల్ని నేను బాధ పెట్టకూడదు. సో అదే నేను మొహమాట, దానివల్ల ఏంటి, నా పనులన్నీ మానేసుకోవాలి, నేను మళ్ళీ రీషెడ్యూల్ చేసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ నేను రావాలి. సో అవన్నీ ఎందుకు, నాకు నేను హర్ట్ చేసుకుంటున్నా. అదే లేదండి, నాకు రేపు పని ఉంది అంటే అయిపోయింది కదా. అందుకని ఎప్పుడైనా మొహమాట పడ్డ వాళ్ళు అడిగే వాళ్ళు బాగానే ఉంటారండి, దాన్ని తీసుకుంటారు, దాన్ని యాక్సెప్ట్ చేస్తారండి, వాళ్ళకి చాలా ఇబ్బంది. అందుకని మొహమాటం పడడం మాత్రం అసలు చేయకూడదు. ఈ మొహమాటం పడినందువల్ల కొంతమంది జీవితాలే పాడైపోయి, మంచి మంచి రిలేషన్స్ పాడైపోయి, దాని తర్వాత ఏంటంటే ఫ్రెండ్షిప్ ఇదైపోయి ఒకరికొకరి మొహాలు చూసుకోకుండా. ఇప్పుడు ఎలా ఉంటదంటే మొహమాటం, ఇప్పుడు ఎవరైనా ఒక చాలా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అండి, చాలా క్లోజ్ ఫ్రెండ్స్, కొన్ని సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్, సరే ఎప్పుడు చూసినా దే యూస్ టు హెల్ప్ ఈచ్ అదర్, ఎవరికి ఏం అవసరం పడ్డా కూడా కాదు. సరే ఒకసారి చేయలేకపోయాడు, ఎవరైతే అస్తమానం పని అతనికి హెల్ప్ చేస్తాడో అతను చేయలేకపోయాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, అతను ఎందుకు చేయలేదు అని వీడు అర్థం చేసుకోడు. సో ఇంత మాత్రం కూడా నాకు చేయలేదు సో అని చెప్పేసి ఫ్రెండ్షిప్ కట్. ముందు చేసిందంతా పోయింది. ఎప్పుడైనా అంతేనండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక బ్లాక్ బోర్డ్ లో నీకు ఎక్కడైనా ఒక వైట్ బోర్డ్ లో బ్లాక్ ఉండే స్పాటే కనిపిస్తుంది, ఇది ఎందుకు ఉందని. ఈ వైట్ అంత ఉండేది ఎవరు చూడట్లేదు. అందుకని నేను చేసిన సహాయం అదంతా పోయింది. సో వాడు ఎందుకు అన్నాడంటే అక్కడ వీలు కాలేదేమో, అందుకని సరే అక్కడేంది మొహమాట ఉన్నా కూడా వాడు సరే ఏమన్నా అనుకోని ఈసారి నిర్మోహమాటంగా నేను చెప్పేద్దామని చెప్పాడు, నాకు వీలు కాదు, నేను హెల్ప్ చేయలేను అని. అప్పుడు ఎవరండి నష్టపోయారు? ఈ ఫ్రెండ్షిప్ అంతా పోయిందా? మొహమాటం అనేది ఎప్పుడు జీవితంలో అసలు పనికి రాదండి. అదే 1% ఎప్పుడైనా పనికి వస్తుందేమో చెప్పలేదు. ఇప్పుడు సపోజ్ మీ ఫ్రెండ్ ఎవరో ఉంటారండి పక్కన వాళ్ళు, ఈరోజు నా కారు కొంచెం లేదు, మా డ్రైవర్ లేరు, కొంచెం కారు ఇస్తారా, సరే పోనీలే అని చెప్పి మీరు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఇచ్చినది ఇచ్చినట్టు మీకు రాదండి, వస్తుందా? రేపు చెప్తారు, రేపు ఇచ్చేస్తానండి మీకు, రేపు లేదు, ఎల్లుండి లేదు, 3వ రోజు లేదు. సో మీరేం చేస్తారు? అడగడానికి మొహమాట పడతారు, ఏమన్నా అనుకుంటారేమో, పాపం ఇంకా అవసరం ఉందేమని మీకు మీరు అడ్జస్ట్. సో దానివల్ల మీరు క్యాబ్లో వెళ్తారు, మీ పిల్లలు క్యాబ్లో వెళ్తారు, దాని తర్వాత మీ వారు చిరాకు పడతారు, అదేంటి నువ్వు ఎందుకు ఇచ్చావు, ఇవన్నీ జరుగుతాయి. సో మనము వాళ్ళకి హెల్ప్ చేసి మనం ఇక్కడ ఇబ్బంది పడాలి. సో కొన్ని తీసుకున్న వాళ్ళు కరెక్ట్గా ఇచ్చారా? ఇవ్వరు. సో ఎట్లాగో ఒకసారి వచ్చింది కదా, ఒకసారి మొత్తం మనం ఏమేమి అవసరం ఉందో అన్ని తీసుకున్న తర్వాత ఇచ్చేసేద్దాం అని అనుకుంటారు. సో మళ్ళీ మనం ఫోన్ చేయాలి, మళ్ళీ అక్కడ ఇంకొక మాట ఫోన్ చేసేయండి, ఎప్పుడు ఇస్తున్నారు, మరి పంపిస్తారా అన్నామనుకోండి, మళ్ళీ ఆడికి ఇక్కడ లేని చిరాకు ఎత్తేస్తుంది అనమాట. మేము అదేంటి ఇస్తామండి, ఇవ్వకుండా ఎందుకుంటాం, మాకు కార్లు లేవా, ఎన్ని మాటలు వస్తాయి. అడిగినప్పుడు ఇవన్నీ ఏం గుర్తుంటావండి, ఏమి గుర్తుంటావు. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పోయిందా, ఫ్రెండ్షిప్ పోయింది. సరే పర్లేదులేండి, మాకు ఇంకా పనులు కాలేదు, మీరు అడిగారుగా పంపిస్తున్నా, మరి నువ్వు 2 రోజులు పెట్టుకున్నావుగా, అప్పుడు అదంతా పోయిందనమాట. సో ఈ మొహమాటం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఫ్రెండ్షిప్లు పోతాయి, రిలేషన్షిప్ పోతుంది, డబ్బులు, మరి ముఖ్యంగా డబ్బులు అడిగారు అనుకోండి, ఏదో ఎమర్జెన్సీ ఉందండి అడిగారు, సరే మనము ఒకవేళ ఏం చేస్తారంటే ఇంకా కొంతమంది మరి ముఖ్యంగా నాలాంటి వాళ్ళు, నా దగ్గర డబ్బులు లేకున్నా నేనేం చేస్తానంటే పాపం ఏదో అవసరం కదా అని చెప్పేసి వేరే వాళ్ళ దగ్గర ఇప్పించి ఇస్తాం. నాకు ప్రస్తుతం నా దగ్గర లేవండి, ఇప్పుడు నన్ను మీరు ఏదో 10,000 అడిగారు, లేదా నేను మిమ్మల్ని అడిగాను, మీరు దగ్గర లేవు, అయినా ఏం చేస్తాం, పాపం కదా అవసరం పడుతుందని చెప్పి ఎవరి దగ్గరనో మనం ఇప్పిస్తాం. ఇప్పించినప్పుడు ఏమవుతుందంటే వాడు కరెక్ట్గా ఇవ్వకపోగా డిలే చేసి రేపు ఎల్లుండి అని చెప్పి అసలు మానేస్తాడు. అప్పుడు నేనేం చేయాలి, మీతో నేను ఫ్రెండ్షిప్ చెడగోకోకుండా నేను ఇస్తాను మీకు. సో ఇప్పుడు నష్టపోయింది ఎవరండి, నేనే. ఆడ బానే ఉన్నాడు, ఈజ్ ఇన్ సేఫ్ సైడ్. అందుకని ఇవన్నీ మొహమాటాలు ఏంటంటే మొహమాటానికి అస్సలు పోవద్దండి. కొన్ని విషయాలలో
మొహమాటం పనికిరాదు. ఏదో ఒక పార్టీకి వెళ్తాం, అయ్యా బాబు నేను నాన్ వెజ్ తినను రా అయ్యా, నేను తినను, నాకు వద్దు, నేను తినను. ఏం కాదు, నువ్వు ఒకసారి రుచి చూడు, ఏం కాదు ఏం కాదు ఏం కాదని రుచి చూస్తావు. సరే వాడు ఏదో బలవంతంగా పెట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఎవరండి బాధపడతారు? తిన్నోళ్లే కదా బాధపడతారు. ఆడు తినేసాడు వెళ్ళిపోయాడు, ఎందుకంటే వాడికి ఏం ఈజ్ ఇన్ సేఫ్ సైడ్. సో తిన్నవాళ్లే బాధపడతారు. సో మొహమాటానికి పోయినందుకు కదా నాకు ఈ రోజు నేను బాధపడతాను. సో మొహమాటం అనేది లేకుండా, నాకు నచ్చకపోతే నన్ను నేను హట్ చేసుకోకుండా కంపల్సరిగా చెప్తా, నాకు వద్దు, నేను చెయ్యను అని మనం చెప్పామనుకోండి, సరే నువ్వు ఒకసారి ఫీల్ అవుతావు, రెండోసారి ఫీల్ అవుతారు, ఈ వినదురా బాబు ఎందుకు వచ్చింది, చెప్పకపోవడమే మంచిదని. అది మంచిదా? లేకపోతే నాకు నేను నష్టపోయి నాకు నేను ఫ్రెండ్షిప్ పోగొట్టుకోవడం మంచిదా? అందుకని మొహమాటం అనేది దేనికి పనికిరాదండి. కరెక్ట్. ఏంటంటే మీరు ఇందాక అన్నారు కదా ఒక మాట, ఫ్రెండ్షిప్ పోతుంది, మనీ పోతుంది. ఈ మొహమాటం ఉన్న వాళ్ళు ఉద్యోగం చేయడం బెటర్ ఏమో, ఎందుకంటే వ్యాపారాలు చేస్తే చాలా ఉద్యోగాలలో కూడా ఉంటుందండి. ఇప్పుడు ఎలాగంటే ఉద్యోగాలలో ఎక్కడైనా సరే బాగా పని చేసే వాళ్ళనే వాడు ఇబ్బంది పెడతాడు. ఎవడైనా సరే ఆఫీసర్ XYZ, సార్ ఇంకొక వాడు చేయడయా నువ్వు చెయ్యి అంటాడు. సో మళ్ళీ అక్కడ కూడా మొహమాటమే కదా. సో నేను రేపు ప్రతిరోజు 8 గంటలకు ఇంటికి వెళ్ళేదాన్ని 10ంటికి వెళ్తా, మళ్ళీ ఇంటికి వెళ్తా మళ్ళీ నాకు తిట్లే అక్కడ. ఏం చేసావు, అందరు ఇంటికి వచ్చారు కదా, నువ్వేం చేసావు, నీ పక్కన ఉన్నవాడు మన పక్కన ఉన్నవాడు 6ంటికి వచ్చాడు, నువ్వెందుకు చేసావు, నువ్వెందుకు వచ్చావు, మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ మొహమాటం. ఉద్యోగం దగ్గర ఇబ్బంది, ఇంకా వ్యాపారం దగ్గర ఏంటంటే వీళ్ళు ఏమన్నా చీరలు ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ బిజినెస్ ఏమన్నా చేసినా డబ్బులు అడగడానికి కూడా పాపం మొహమాటం పడతారు. అసలు అన్నిట్లో కంటే ఈ శారీస్ బిజినెస్ ఉంటుంది చూడండి. అసలు ఈ లేడీస్ కి శారీస్ చూసిన తర్వాత చూసినప్పుడు ఉన్నంత యాంగ్జైటీ డబ్బులు కట్టడానికి ఉండదు. కలర్ బాగాలేదండి, నేను కట్టుకుంటే కలర్ పోయిందండి, మరి నువ్వే కదా తీసుకున్నావు, నువ్వే నీకు సెలెక్ట్ అయ్యి నీకు ఇష్టమయ్యే కదా తీసుకున్నావు. మళ్ళీ అక్కడ ఇదే మళ్ళీ ఎవరు అమ్మమాట, సర్లేండి ఇంత కాదులేండి ఇంత ఇస్తానండి, అయిపోయింది మళ్ళీ. సో ది వాస్ట్ బిజినెస్ నన్ను అడిగితే ఈ శారీస్ బిజినెస్ అసలు నిజం. ఎందుకంటే అలా మొహమాటం ఉన్న వాళ్ళు ఎప్పటికీ బిజినెస్ ఉద్యోగం అనుకుంటే నెల జీతం వస్తుంది, ఓకే వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉండొచ్చు కానీ ఫైనాన్షియల్ గా శాలరీ వస్తుంది. ఈ బిజినెస్ చేసేవాడికి మొత్తం లాస్ అయిపోతాడు. అందుకే నేను ఎప్పుడు ఒకటే అనుకుంటా, మొహమాటం ఉన్న వాళ్ళు బిజినెస్ చేయకూడదు, అడగలేరు. ఏ రోజైతే నువ్వు డబ్బుని గట్టిగా అడగగలుగుతావో అప్పుడు నువ్వు ఆ బిజినెస్ లో సక్సెస్ అవ్వగలవు. గట్టిగా చెప్పాలండి. ఫస్ట్ నాకు నచ్చదు, నేను ఇది చెయ్యను అనేది మీరు గట్టిగా చెప్పారనుకోండి, అయిపోయింది. లేదమ్మా ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం వీలు కాదు. మనం ఏమనుకుంటామంటే పాపం కదా ఏదైనా కట్టుకోవాలని ఉందేమో, మనం ఎందుకు వద్దాను అలాని ఇన్స్టాల్మెంట్ లో ఇచ్చావనుకోండి పోయింది. సో అందుకని ఇంకా కొంతమంది అండి మీరు నమ్మరు, ఎక్కడైనా పెళ్లిలోకి వెళ్తారనుకోండి, వాళ్ళకి అక్కడ ప్రెస్టేజ్ ఈవిడ దగ్గర ఏమి ఉండవు, కానీ పక్కింటికి వెళ్ళి నాకు అది ఇది అని తీసుకొని పోయి అక్కడ పోయిన తర్వాత అది ఏదో పోయింది అనుకోండి, ఇక చచ్చింది. ఇటు హస్బెండ్ కి చెప్పలేక తను ఏం చేయాలో తెలియక అక్కడ మళ్ళీ గట్టిగా అడిగింది అనుకోండి, మళ్ళీ అక్కడ గొడవ అయిపోయి ఏం చేయాలో అర్థం కాక ఏడుస్తూ కూర్చోవాలన్నమాట. ఇచ్చినందుకు ఏడుస్తూ నాకు తెలిసిన మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒక అమ్మాయి అట్లాగే, సరే ఏదో అవసరం ఉంది ఇట్లా అంటే హస్బెండ్ కి తెలియకుండా ఏదో ఇచ్చిందండి గోల్డ్. ఇప్పటిదాకా ఇస్తే 3 సంవత్సరాలు అయింది. రేపు ఇస్తా, ఎల్లుండి ఇస్తా. ఇక అత్తగారు ఇంట్లో వాళ్ళు అడుగుతున్నారు ఏం వేసుకోవట్లేదని, ఇక్కడ గిల్ట్ సామాన్లు వేసుకొని తిరుగుతుంది. మరి ఏం చేయాలి? ఆమెకు రాసి పెట్టింది. ఇప్పుడు అడిగామనుకోండి, అదేదో దొంగకు తేలుకుట్టింది అనుకుంటారు అంటారు చూడండి, గట్టిగా మాట్లాడలేదు. అడిగిందంటే మళ్ళీ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది. ఈయన అడుగుతారు అదేంటి ఎప్పుడు అస్తమానం అతనితో ఆమెతో బాగా మాట్లాడతావు, ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు నాకు తెలుసు, మీకేం తెలుసు. ఇంట్లో వాళ్ళకి చెప్తే బెటర్ కదా. అది మహమాటం కదా, ఇచ్చేస్తుందేమో అనుకున్నా నేను, నాకు తెలియదు కదా, రేపు ఇచ్చేస్తుంది అనుకున్నా. సరే ఎందుకలా ఈ మాత్రం దానికి, ఒకవేళ మీరు నాకు చెప్పారే హస్బెండ్ ఎందుకు ఇస్తావు గోల్డ్ అది మంచిది కాదు అన్నారు అనుకోండి, మళ్ళీ ఫ్రెండ్షిప్ చెడిపోతుంది, మళ్ళీ అదొక ఇంకొక మహమాట రాదు, అది ఎప్పటికీ రాదు. అందుకని అది రాదు. సో ఇప్పుడు ఏం చేయాలి, ఏడుస్తూ కూర్చోవాలి. ఇవన్నీ ఎందుకు, మీకు నేను హెల్ప్ చేసి నేను ఎందుకు ఏడవాలి, ముందే చెప్పేసేయండి. నో అనేది చెప్పి నేర్చుకుంటేనే కరెక్ట్. దేనికైనా నో. మీకు నచ్చకపోతే కంఫర్టబుల్ చేస్తాం, నీకు నచ్చకపోతే నీకు కంపల్సరీగా నువ్వు చేయాలని ఏమి రూల్ లేదు, సే నో అంతే. సూపర్, థ్యాంక్ యూ అమ్మా.